ఈ నిషా చామంతిని ఏదో చెయ్యాలనే ఇలా చేసినట్టుంది. ఎప్పుడు అనని అయ్యగారు ఏమన్నా అంటే నిజంగానే అస్సలు భరించలేదు. బొసై మాట్లాడవే, పని మనిషి మొహందానివి. నీకు ఏం తెలుసని తీసుకొచ్చి పాడు చేశావు? అవును నిజమా, నిజమే, నేను పనిదాన్నే. నాకేం తెలుసులేండి. ఏంటి ఇది? ఏదో పాతకాలం గుమాస్తాలు రాసుకునే పద్దుల బుక్లా ఉంది. కరెక్ట్గా చెప్పారు నిజమ్మా. పాతకాలం గుమాస్తా లెక్కలే ఇవన్నీ. మీరందరూ డిజిటల్ అని వాటిని వీటినే నమ్ముతారేమో, కానీ ఇవి ఎప్పుడైనా ఇలాగే హ్యాండ్ ఇస్తాయని నాకు ఎప్పుడూ అనిపించేది. అందుకే ఎందుకైనా మంచిదని ప్రతిరోజు జరిగే లావాదేవీలన్నీ ఈ గుమాస్తా ఇందులో రాసింది. కాబట్టి ల్యాప్టాప్ పనిచేయకపోయినా ఈ పుస్తకంలో రాసుకున్నవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. ప్రేమ్ బాబు, మీకు కావాల్సింది మొత్తం అందులోనే ఉంది. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. నువ్వు గ్రేట్ చామంతి. అవును చామంతి, మేమంతా ఎంత కుదిరితే అంత పేపర్లెస్గా వెళ్దాము అనుకుంటాం. ఇంత డేంజర్ ఉంటుందని ఈ ఇన్సిడెంట్తో ప్రూవ్ చేసావమ్మా. నువ్వు ఫిజికల్గా అకౌంట్ మెయింటైన్ చేసి చాలా మంచి పని చేస్తున్నావు. నువ్వు చెప్పింది అక్షరాల నిజమేనమ్మా. ఎప్పటికైనా మనం మన ఓన్ హ్యాండ్ రైటింగ్నే నమ్ముకోవాలి. ఈ డిజిటల్ మనకెప్పుడైనా హ్యాండ్ ఇవ్వచ్చు. దూరపు ఆలోచనలు కలదానివని మరొకసారి నిరూపించావమ్మా. ఇదేంటత్తయ్య, ఏం చేసినా చివరికి దీనికే ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. అలా చేస్తున్నారు మరి. చిచి, అబ్బో, ఈవిడేదో తెగపొడి చేసినట్టు. వరుడు వధువు మెళ్ళో 3 ముళ్ళు వేస్తాడు. దాంట్లో ప్రతి ముడికి ఒక అర్థం ఉంటుంది. మొదటి ముడి అనన్య స్నిగ్ధత అంటారు. అనన్య సిగ్నత అంటే? నీ జీవితంలో ఇప్పటి వరకు నాన్న, తమ్ముడు, చెల్లి అన్ని బంధాలు కూడా నాలో చూసుకోవాలి. నేను నిన్ను రక్షించుకుంటాను. నీకే కష్టం వచ్చినా ఆ కష్టానికి నీకు మధ్యలో నేనుంటాను. ఇక రెండవ ముడి అనన్య రక్షత అంటే ఎలాంటి చెడు శక్తుల గురించి కూడా, ఎలాంటి భయాల నుంచి కూడా నిన్ను నేను కాపాడుకుంటాను. అనుక్షణం నీతోనే ఉంటాను. ఇక మూడవది అనన్య భోగత అంటే నేను సంపాదించిన ప్రతిదీ, ఏ భోగ వస్తువైనా సరే, ఇల్లైనా, భూమైనా, బంగారమైనా, ఏదైనా సరే నీతోనే కలిసి పంచుకుంటాను. భార్య కాళ్ళు నొక్కితే లక్ష్మీదేవి పాదాలను నొక్కినట్టే భర్తకు అంతటి అదృష్టం వరిస్తుంది.
నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట నూరేళ్ళు దాచుకుంటా కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా ఇదిగో నా ప్రాణమంతా నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంతా ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా మనసా దాన్ని అసలు ఏం చేయలేనా ఇక నా ఏం చేస్తున్నారో చూడాలి. ఏమో 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 నాలో ఊపిరి నీవేమో నిన్నే మించిన లోకం లేదేమో నిన్నే చేరక ప్రాణం దొరికావే, అయిపోయావు. రండి అంకుల్, రండి ఆంటీ. చూడండి, ఒసై చామంతి, ఏంటమ్మగారు? ఏం ఎరగనట్టు ఏం నాటకాలు ఆడుతున్నావే? నా కొడుకుతోనే కాళ్ళు పట్టించుకుంటావా? నీకెంత ధైర్యం? బాబుగారు, మీరు నా కాళ్ళు నొక్కారా? ఏయ్, మళ్ళీ ఏం తెలియనట్టు యాక్టింగ్ చేసావంటే చంపేస్తాను నిన్ను. ప్రేమ్ కన్ని పనులు చేస్తున్నానని బిల్డప్ ఇచ్చి వాడి చేతనే సేవలు చేయించుకుంటావా? నిన్ను ఏం చేసినా పాపం లేదే. మాట్లాడవే హర్ష. ఇదే నిషా అయితే ఒంటికాల మీద లేస్తావు కదా, ఏం చెప్తావో చెప్పు. చెప్పండి అంకుల్. అదేవిడ భార్య అనుకుంటుందా కాళ్ళు నొక్కించుకోవడానికి? మాట్లాడండి అంకుల్. చెప్పండి మావయ్య, ఇది తప్పు కాదా? నిషా చేసేవే తప్పులా? సమాధానం చెప్పండి. నాకు న్యాయం చెప్పండి. హర్ష, దీన్ని గెంటేయండి.